వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ డెస్టినీని వెనక్కి తిరిగి చూసేలాగా వీళ్ళు చేయలేరు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారు. ఈ విషయంలో ఏంజల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది చూద్దామండి. మీ మీద వేగంగా కుట్రలు చేశారు, కానీ అది పని చేయలేదు. ఏంటా కుట్ర, ఏం జరిగింది అనేది నేను ఆల్రెడీ రీడింగ్ చేశానండి, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క డెస్టినీని ఎవరు మార్చలేరు అని చెప్పారు. వీళ్ళు మార్చలేరు అని. ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్లీజ్ చెప్పండి ఏంజల్స్. ప్లీజ్ చెప్పండి ఏంజల్స్, మన కలెక్టివ్కి ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు. అవకాశంగా తీసుకొని మిమ్మల్ని నేర్పిద్దామని చూస్తున్నారంటండి కొంతమంది కార్మిక్స్. ఏం జరుగుద్ది ఏంజిల్? మీరు 4 వైపుల నుంచి సంపాదించేస్తున్నారు, జీవితంలో నిలబడిపోతారు. సో అందుకని చెప్పి మిమ్మల్ని నేర్పించాలి అని అనుకుంటున్నారంట. ఎస్ అవునండి, అవకాశంగా తీసుకోవడానికి చూస్తున్నారంట, కానీ ఏ రకంగా కూడా వారికి అవకాశాలు లేవు. ఓకేనా, మీ లైఫ్లో గుడ్ న్యూస్ కానీ సోల్మేట్ కానీ పార్ట్నర్షిప్ల విషయంలో కానీ ఇబ్బంది పెట్టడానికి ఛాన్స్ లేదండి. పాస్ట్ పర్సన్ ఆల్రెడీ ఇదే విషయంలో ప్రయత్నించి వారి జీవితాన్ని తలకిందులు చేసుకున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే తిరిగి మీరు జీవితంలో ముందుకు వెళ్తున్నారు అని తెలిసి గమనించి వారు ఏంటంటే తిరిగి వేగంగా మీతో గొడవలు పెట్టుకోవాలి అని ఏదో రకంగా మీ ఇంట్లోనే గొడవలు క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ వేగంగా గొడవలు జరగవండి. గొడవ పెట్టుకోవడానికి కూడా మీ డివైన్ పర్మిషన్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా చెప్పండి ఏంజిల్స్. స్ట్రాంగ్గా తలకిందులు చేయడం కోసం బయట వాళ్ళతో కుదరట్లేదని ఇంట్లో వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని మీతో గొడవ పెట్టుకొని ఇబ్బంది పెట్టమని చెప్తున్నారంటండి బయట వాళ్ళు. ఇంకా చెప్పండి ఏంజిల్స్. ఎస్, వాళ్ళు చాలా రోజుల నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నారంట. అండ్ మీ బ్రదర్ ఫిగర్ ఎవరైతే ఉన్నారనండి డబ్బులు తీసుకొని వారి దగ్గర డబ్బులు తీసుకొని మీతో గొడవ పెట్టుకోవడానికి, అలాగే మీకు హెల్త్ బాగోకుండా నెగిటివ్ ఎనర్జీస్ చేయడానికి చూస్తున్నారంటే అస్సలు మిస్ అవ్వకూడదని చెప్పి అనుకుంటున్నారంటే ఎలాగైనా సరే మీ పనిని కానీ మిమ్మల్ని కానీ ముందుకు వెళ్లకుండా ఆపేయాలి. మీరు సాధించాలనుకుంది సాధిస్తే మీకు సంఘంలో గౌరవం వచ్చేస్తుంది, ఇంకా మర్యాద పెరిగిపోతుంది. వారికంటే కూడా మీరు గొప్పగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. అండ్ వాళ్ళు అలా ఉండలేకపోతున్నారు అని చెప్పి వారు జలసీగా ఫీల్ అవుతున్నారండి. ఫీల్ అయ్యి వీళ్ళందరితో చేతులు కలిపి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారు. అండ్ మీరు బ్యాలెన్స్ అయిపోతున్నారు అని చెప్పి మీరు చేస్తున్న పని ముందుకు సాగకూడదు అని అనుకుంటున్నారంటండి డబ్బులు ఇచ్చి. ఎస్, కానీ దారి లేదండి, ఖచ్చితంగా దారి లేదు. అలాగే వాళ్ళు ఏదైతే డబ్బులు వేరే వాళ్ళకి ఇస్తున్నారో మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని, ఆ విషయంలో వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటున్నారు. కానీ మీ మర్యాద తీయాలి, మీ పరువు తీయాలి అని వారు చేస్తున్న ప్రతి పని కూడా మీకు సంఘంలో ఇంకా గౌరవ మర్యాదలను పెంచుతుందండి. ఇంకా చెప్పండి ఏంజల్స్, ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు. ఎస్, ఫాదర్ ఫిగర్ అండి డబ్బులు ఇచ్చి మీ ఇంట్లో ఎవరైతే కేర్ టేకర్ ఉన్నారో వాళ్ళ విషయంలో ఏదో మొదలు పెట్టారంట, కానీ ఏ రకంగా కూడా ఆపలేరండి మిమ్మల్ని. మీ ప్రయాణాన్ని వాళ్ళు ఆపలేరు. వేరే వాళ్ళతో చేతులు కలిపి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి దారి లేదు. అండ్ మీ ఇంట్లో వాళ్ళు ముందుకు వెళ్తున్నారని చెప్పి జర్నీస్లో ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారంట. ఏం జరుగుద్ది ఏంజిల్? డబ్బులు పోగొట్టుకుంటారండి. ఒంటి కాలు మీద మీరు లైఫ్లో ముందుకు వెళ్ళకూడదు, మీకు సపోర్ట్ లేకుండా చేయాలని చూస్తున్నారంట. కానీ అవకాశం లేదండి, ఓవర్ బర్డెన్ చేయడానికి అవకాశమే లేదు. అండ్ డివైన్ పర్మిషన్ కూడా లేదు. ఓకేనా, సో అందుకని చెప్పి వెన్నుపోటు వేయాలి అని అనుకుంటున్నారంట, డబ్బులు రాకుండా చేయాలి అని. ఏదో రకంగా మీకు డబ్బులు రాకుండా చేయడం కోసం మీకు వెన్నుపోటు వేయాలని ఆలోచిస్తున్నారండి. ఓకేనా, ఫాదర్ ఫిగర్ అండి, టాక్సిక్ ఫాదర్ ఆర్ పెద్దనాన్న వాళ్ళండి, డైరెక్ట్గా మీకు ఫాదర్ రిలేషన్ ఉంటుంది అనమాట. ఓకేనా, సో వాళ్ళు ఏంటంటే పెట్టుబడి లాభాలు వచ్చేస్తున్నాయని చెప్పి మీకు ఇంట్యూషన్ కరెక్ట్ అండి, మీరు అనుకుంటుంది కరెక్ట్, ఎవరు అనుకుంటున్నారో వాళ్ళేనండి. అండ్ అవకాశంగా తీసుకొని మీరు నెగటివ్ ఎనర్జీస్, ఎస్, మీ మీద చేసిన నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా రివర్స్ వెళ్ళిపోతున్నాయండి. వాళ్ళు క్రియేట్ చేసిన అంతా కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది. మీకు ఏదైతే సెలబ్రేషన్ ఉండకూడదు, మీరు ఏ విధంగా అయితే ఉండకూడదు, మీరు కనీసం మీకు కావాల్సిన బేసిక్ నీడ్స్ కూడా ఉండకూడదు అని అనుకుంటున్నారు. బట్ ఏంటంటే ఆల్ ద టైం మీకు ఏదైతే ఉండకూడదు అనుకుంటున్నారో అది వాళ్ళకి లేకుండా పోతుంది. ఎస్, వెన్నుపోటు వేయలేరండి ప్రయాణాల్లో కానీ ప్రస్తుతం కానీ, వారు మీకు కానీ మీ వాళ్ళకి కానీ వెన్నుపోటు వేయలేరు. అండ్ ఒక లేడీ ఫిగర్ అండి,
ఫాదర్ సైడ్ వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మిమ్మల్ని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని రెగ్యులర్గా నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట. అండ్ అలాగే వారి జీవితంలో ముందుకు వెళ్ళకూడదని చెప్పి వేరే వాళ్ళకి చెప్పి కూడా చేయిస్తున్నారంట. మీ పని విషయంలో ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి అంటే డబ్బులు పోవాలి, ఉద్యోగం పోవాలి అన్నట్టుగా చేస్తున్నారంట. దానికి ప్రతిఫలం వాళ్ళు వెంటనే అనుభవిస్తున్నారండి. ఈ రీడింగ్ నేను ఆల్రెడీ పాస్ట్లో కూడా చేశాను. ఓకేనా, ఛానల్లో ఉంటే చెక్ చేయండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, మీకు గుడ్ న్యూస్ రాకూడదని చెప్పి లేడీ ఫిగర్ ఎవరు ఏంజల్? లేడీ ఫిగర్ ఎవరు? తను నెగిటివ్ ఎనర్జీస్ చేస్తే ఇంట్లో వాళ్ళేనండి, ఫాదర్ సైడ్ వాళ్ళు, ఇంట్లో వాళ్ళు. ఓకేనా, మీరు వర్క్ చేస్తున్నారని చెప్పి మీకు జస్టిస్ జరిగిపోతుంది, మీరు డబ్బులు సంపాదించేస్తున్నారని చెప్పి మీరు లైఫ్లో ముందుకు వెళ్ళకూడదని చెప్పి చేస్తున్నారంట తను. ఇంకా చెప్పండి ఏంజల్స్, ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంకా చెప్పండి, మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయంలో? ఎస్, మీ జీవితంలో ముందుకు వెళ్లకుండా చేయాలని చెప్పి చూస్తున్నారు, కానీ ఖచ్చితంగా అయితే చేయలేరండి. సక్సెస్ అనేది కన్ఫర్మ్ అండి మీ లైఫ్లో. ఇంకా చెప్పండి ఏంజల్స్, ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? మీరు లైఫ్లో ట్రాన్స్ఫార్మ్ అవ్వకూడదు, ముందుకు ఎదగకూడదు, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది మీకు తెలియకూడదు అని చెప్పి మూమెంట్ టు మూమెంట్, ఎవ్రీ మూమెంట్ మీరు ఏం చేస్తున్నారు అనేది గమనించడమే వాళ్ళ పని అంట. సో ఇప్పుడు ఈ పని చేస్తున్నారు, ఏదన్నా రాసుకుంటున్నారు, కొంచెంసేపాక ఏం చేస్తారు, భోజనం చేస్తారు, తర్వాత ఏం చేస్తారు, ఇలా మూమెంట్ టు మూమెంట్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ మీరు లైఫ్లో ముందుకు వెళ్లకుండా చేయడం కోసం ప్రయత్నిస్తున్నారంట. మీరు అసలు హీల్ అవ్వకూడదు, గతంలో ఉండిపోయి గతంలో నేర్చుకుంటూ ఉండాలి అని చెప్పి చేయడానికి చూస్తున్నారంట. బట్ వాళ్ళ ఇల్యూషన్ అన్నిటి నుంచి కూడా మీరు బయటకు వచ్చేసారండి. ఓకేనా, యు ఆర్ ద క్రియేటర్ నౌ. ఇప్పుడు మీ లైఫ్ మీ చేతుల్లో ఉందండి. వాళ్ళు ఇన్ని సంవత్సరాలు బట్టి వాళ్ళు చేసింది నథింగ్. మీ వెనక ఎన్ని కుట్రలు చేసినప్పటికీ కూడా ప్రస్తుతం ఇప్పుడు మీరున్నది ఏదైతే లైఫ్ మీరు లీడ్ చేస్తున్నారో దీనిని, మీ యొక్క ఫ్రీడమ్ని వాళ్ళు తీసేసుకుందాం అనుకున్నారు. కానీ అది చివరికి మీ ఫ్రీడమ్ మీ చేతుల్లోనే ఉంది. మీ జీవితం మీ చేతుల్లోకి వచ్చేసింది. పూర్తిగా కంట్రోల్ మీ చేతుల్లోకి వచ్చేసింది. మీరు ఇలాగే ఉంటే దూసుకెళ్ళిపోతారు జీవితంలో అని చెప్పి ఏదో ఒకటి క్రియేట్ చేసి మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంచడం కోసం అన్ని రకాల పాసిబిలిటీస్ వెతుకుతున్నారంట. వీళ్ళు పాస్ట్ లైఫ్ కర్మ కాదండి, మీ కర్మ లైఫ్ అయిపోయింది. సైకిల్ కూడా కంప్లీట్ చేసేసి కంప్లీట్గా బయటకు వచ్చేసి ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ అయ్యారు మీరు. సో ఇప్పుడు మీ మీద చేసిన ఏ కుట్రలు అయినా సరే అది వాళ్ళకి రివర్స్ అయిపోతాయి. సో ఇంకా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. అండ్ మీరు రీబర్త్ అయిపోయారండి, మళ్ళీ ఇంకో పునర్జన్మ ఎత్తేసారు. మీ కర్మ సైకిల్ అన్నింటినీ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ మీ జీవితం మొదలైందనమాట. ఓకేనా, సో ఇక మీద నుంచి మీరు ఏదైతే పనులు చేస్తారో దాని యొక్క ప్రతిఫలాన్ని మీరు క్లియర్గా తీసుకోగలుగుతారు. యు ఆర్ నాట్ అలోన్ అండి. యూనివర్స్ యొక్క క్రియేటరే మీకు తోడుగా ఉన్నారు. ఎవరు కూడా మిమ్మల్ని గిల్టీగా ఫీల్ అయ్యేలాగా, బాధ పెట్టేలాగా, ఇంతకుముందు చేసినట్టుగా మ్యానిపులేషన్స్ అయ్యి కూడా చేయలేరండి. గతంలో ఖచ్చితంగా ఉంచలేరు. ఓకేనా, ఆ గతం నుంచి కంప్లీట్ చేసేసి న్యూ బిగినింగ్ వచ్చేసారు. సో మీరు ట్రావెలింగ్లో ముందుకు వెళ్ళకూడదని చెప్పి మిమ్మల్ని మళ్ళీ భ్రమలో ఉంచడానికి ప్రయత్నిస్తున్నారంట. వాళ్ళు ఏదో ఒకటి తిట్టి, ఏదో వంక పెట్టి, లేదా ఏదో ఒక మీరు అదే ఆలోచిస్తూ ఉండేలాగా ఒక సీన్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారంట. వాళ్ళ నెగిటివ్ ఎనర్జీస్ వాడి. ఓకేనా, డైరెక్ట్గా మిమ్మల్ని ఏం చేయలేకపోతున్నారని చెప్పి డివైన్ గైడెన్స్ మీకు రాకూడదు అనుకుంటున్నారంట. నెగిటివ్ ఎనర్జీస్ వాడి డివైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ దగ్గరికి రాకుండా చేయాలి అనుకుంటున్నారంట. ఆ విషయం మీకు తెలియకూడదని కూడా అనుకుంటున్నారంట. ఏంజల్ మీకు చెప్పేశారు, ఛాన్సే లేదండి. డివైన్ ఎవరు ఆపలేరు మీకు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయకుండా. అండ్ ఇంతకు ముందులాగా మీరు ఇన్నోసెంట్ కూడా కాదు. ఓకేనా, ఇప్పుడు ఎవరు ఏంటనేది ఇంతకుముందు మీ యొక్క అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకొని చాలామంది మీతో గేమ్స్ ఆడేశారు. గతంలో ఉండేలాగా చాలా సంవత్సరాల నుంచి మీతో మైండ్ కంట్రోల్ గేమ్స్ ఆడి మిమ్మల్ని ఎమోషనల్గా మీ యొక్క ఎనర్జీని అంతా వాళ్ళు తీసేసుకొని వాళ్ళు ఏంటి అంటే మిమ్మల్ని బాధ పెట్టి ఏదో దాని గురించి బెంగపడుతూ బతికేలాగా చేసేసారు. జీవితంలో సంతోషం అనేది లేకుండా చాలామంది చేసేసారు. ఇప్పుడు మీ లైఫ్ ఫైనల్గా మీ దగ్గరకు వచ్చేసింది. సో ఇప్పుడు మిమ్మల్ని ఎవ్వరు కూడా ఆపలేకపోతున్నారు, ఏడిపించలేకపోతున్నారు. వాళ్ళ టెక్నిక్లు అయ్యి కూడా మీ దగ్గర పనిచేయట్లేదు. యు ఆర్ ద క్రియేటర్ నౌ. ఎస్, యు ఆర్ ద క్రియేటర్ అండ్ యూ హ్యావ్ ఏ క్రియేటివిటీ టు. అర్థమైందండి, మీరు మీ లైఫ్ని మీకు నచ్చినట్టుగా క్రియేట్ చేసుకోగలిగే సత్తా మీకుంది. అలాగే మీరు చాలా క్రియేటివ్గా ఆలోచిస్తారు. మీ చుట్టూ తిరుగుతున్న వాళ్ళందరికంటే కూడా మీరు ఉన్నతంగా ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం ఇంకా క్రియేటివ్గా ఆలోచిస్తున్నారు. సో అది వాళ్ళ బాధ అనమాట. లెట్టింగ్ గో అండి. గతం నుంచి, పాస్ట్ నుంచి, పర్సన్స్ నుంచి అందరినీ పక్కన పడేసి మీరు ఇంక ముందుకు వెళ్ళిపోండి. అలా బయట వాళ్ళు చూస్తున్నట్టు మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని చూస్తూ ఉండడమే తప్ప మీ జర్నీని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆపలేరు. ఓకేనా, పాజిటివ్గా ఉండండి. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఏంజల్స్కి అలాగే మీ దేవుళ్ళకి థ్యాంక్స్ చెప్పడం మర్చిపోవద్దు. ఓకేనా,
ఎందుకంటే మీ వెనక బ్యాటిల్ చేస్తుందంతా కూడా మీ డివైన్ టీము, మీ పితృదేవుళ్ళే. సో వాళ్ళకి, నేచర్కి, అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పండి, ఓకేనా. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.